నమస్తే అండి. ఈరోజు మన డైట్ అండ్ డయాబెటీస్ సిరీస్లో సాయంత్రం పూట డిన్నర్ గురించి మాట్లాడుకుందాం. అంటే నైట్ మనం భోజనం కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఏది మాట్లాడుకున్నా రాత్రి పూట తినే ఆహారం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ అశ్విని పచ్చల, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. యాక్చువల్గా డిన్నర్ టైం అనేది మనం ఏ టైం వరకు తీసుకోవాలి, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, లేదా చాలామంది ఈవినింగ్ మేము టిఫినేనండి భోజనం లేదు అంటారు. అలాంటివి చేయొచ్చా, చేయకూడదా, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నైట్ డిన్నర్ టైం అనేది ఎప్పుడు కూడా మనకి 8:30 మ్యాక్సిమం 9 కల్లా ఎండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే అప్పుడు కనుక మనం ఎండ్ చేసినట్లయితే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉండి నైట్ టైం అనేది షుగర్ లెవెల్స్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా బెటర్గా మన స్లీప్ కానివ్వండి, లేకపోతే మన గట్ అంటారు, సో మన కడుపు కానివ్వండి, అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండాలంటే 8:30-9 కల్లా మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసేయండి. సో అప్పుడే మీకు మంచి స్లీప్ కానివ్వండి, మంచి స్టమక్ అంటే గట్ కానివ్వండి, మీకు హెల్దీ గట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో రాత్రిపూట ఎలాంటి డిన్నర్ తీసుకోవాలి? ఎప్పుడు కూడా రాత్రిపూట పొద్దున టిఫిన్లానో మధ్యాహ్నం లంచ్లానో తినకూడదండి. సో నైట్ అనేది మ్యాక్సిమం రోటీకి కానివ్వండి, లేదా జొన్న రొట్టెకి కానివ్వండి, ఇట్లాంటి వాటికి రెస్ట్రిక్ట్ అవ్వండి. ఎందుకంటే వీటికి మనకి నెంబర్ కౌంట్ అనేది ఉంటుంది. 1 తినాలా, 2 తినాలా అనేది. రైస్ కానివ్వండి, అట్లాంటి వాటిని మనం రెస్ట్రిక్ట్ చేయలేము. చాలామంది ఉప్మా తినొచ్చా, లేకపోతే రైసే తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో రైస్ ఇట్లాంటి వాటిని కొంత రెస్ట్రిక్ట్ చేయడం కష్టం. సో మ్యాక్సిమం చపాతీ అనుకోండి, మీకు నైట్ అంతా కూడా ఒకేలాగా షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ, ప్లస్ కర్రీ, రైస్లో తిన్నంత కర్రీ మనం చపాతీలో ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో చపాతీ అంటే జనరల్గా మనం ఇంత కర్రీ తింటాం, అదే అంత కర్రీ రైస్లో తినాలంటే మనం తినలేం. సో వెజిటబుల్స్ అనేవి ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 2 చపాతీ లేదా 2 జొన్న రొట్టె విత్ లాట్ ఆఫ్ కర్రీ, ఎక్కువ కూర పెట్టుకొని, లేదా పప్పు కానివ్వండి, లేదా మార్నింగ్ వండిన కూరలు కానీ, స్పెషల్గా ఏమీ అవసరం లేదండి. రోజు మా ఇంట్లో చేయలేరండి, ఇవన్నీ కష్టం అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఒకటండి, దేవుడు మనకిచ్చిన బాడీ మన వెల్త్. సో దీన్ని మనం కాపాడుకోవాల్సిందే, అది డయాబెటీస్ వచ్చినా రాకపోయినా. కాబట్టి డయాబెటీస్ వచ్చింది, మనం మన బాడీని, మన వెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు మనం ఆ పని చేయగలమా లేదా అనే దాని మీద మనం దృష్టి పెడతాం. సో 2 చపాతీ చేసుకోవటం అనేది చాలా కష్టమైన విషయం మాత్రం కాదు. సో రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే ఒక 10 రోజులు ఇబ్బందిగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. సో అన్నం ఎట్లానో ఇది కూడా అంతే కదా అనిపిస్తుంది. సో ప్లస్ తింటాం కూడా అండి. సో ఇప్పుడు 2 చపాతీ అనేది నాకు పొట్టంతా ఫుల్ అవ్వట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటారు చాలామంది. అప్పుడు మీరు కర్రీ క్వాంటిటీ పెంచుకోండి, ఆ వార బటర్ మిల్క్ అనేది తీసేసుకోండి, లేదా బటర్ మిల్క్లో సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోండి. అవి కడుపు అనేది ఫుల్ చేస్తాయి మనకి. సో ఆటోమేటిక్గా ఆకలి అనేది కొంత మీకు బెటర్గా అనిపిస్తుంది. కొంతమంది కంప్లైంట్ ఏంటంటే రాత్రి అన్నం తినకపోతే నాకు నిద్ర పట్టట్లేదండి అంటారు. సో ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుందండి. సో కొన్ని రోజులు ఏదైనా కొత్త డైట్ ఇబ్బందిగానే ఉంటుంది, హ్యాపీగా మాత్రం ఉండదు. సో ఒక్క 10 రోజులు మన కోసం మనం అడ్జస్ట్ అయితే 11వ రోజు మీరు హ్యాపీగా ఆ పని అనేది చేయగలుగుతారు. సో మంచి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలంటే డైట్ ఇలా మాత్రమే రెస్ట్రిక్ట్ చేసుకోవాలండి. లేదు, ఇన్ కేస్ ఏదైనా ఓపిక లేని రోజు ఉంటుంది, వండలేని రోజు ఉంటుంది, ఆ రోజు రైసే తీసుకోండి, కానీ మార్నింగ్ మీద ఒక 50% తగ్గించి తీసుకోండి. ఆ వార కర్రీస్ పెంచుకోండి, బటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా చేసినట్లయితే నైట్ టైం కూడా మన షుగర్ లెవెల్స్ అనేది అమాంతంగా పెరగకుండా, మనకి ఏ రకమైన షుగర్ లెవెల్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వకుండా ఉండటం ఇట్లాంటివి జరగకుండా ఉంటాయండి. సో టిఫిన్స్ రాత్రిపూట చాలామంది మేము టిఫినే తింటామండి, ఇడ్లీ దోశ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. సో వాటిని ఎప్పుడూ కూడా నైట్ టైం ఇంక్లూడ్ చేసుకోవద్దండి. మ్యాక్సిమం చపాతీ జొన్న రొట్టెకే రెస్ట్రిక్ట్ అవ్వండి. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ దోశలు ఇడ్లీలు ఇలాంటివన్నీ మార్నింగ్ మాత్రమే ఉంచుకోండి. సో మార్నింగ్ మాత్రమే తినండి, అది ఎప్పుడు కూడా నైట్ టైం వద్దు. అవి ఈజీగా అయిపోతాయని చాలామంది వాటిని ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగటం ఒక్కటే కాదండి, న్యూట్రిషన్ అనేది మనకి లోపాలు వస్తాయి. ఎట్లా? కర్రీ అనేది తీసుకోలేం మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇట్లాంటి వాటిల్లో. సో అట్లాంటప్పుడు మనం వాటిని ఆఫ్ చేసుకోవడం అసలు కరెక్టే కాదు. డెఫినెట్గా మనకి కూరలు ఎక్కువ వెళ్ళాలి, వెజిటబుల్స్ ఎక్కువగా వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మనం మ్యాక్సిమం వీటికి మనం రెస్ట్రిక్ట్ అవ్వటం మంచిదండి. కొంతమంది పెద్దవాళ్ళు మేము ఏమీ చేసుకోమండి, మాకు పళ్ళు లేవు, మేము నవ్వలేము, సో జావలాగా ఏదైనా చేసుకొని తాగేస్తాం, ఇంకంతకన్నా మేమేం చేయము అని చెప్తూ ఉంటారు. సో వాటికన్నా ఇంకొంత బెటర్ ఆప్షన్ ఏంటంటే అండి, పెద్దవాళ్ళు మేము నవ్వలేము, లేకపోతే మాకు అరుగుదల అంతగా ఉండదు, సో దేన్ని ఆఫ్ చేసుకోవచ్చు అంటే రైస్ ఆఫ్ చేసుకోండి, లేదా జొన్నన్నం కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి ట్రై చేయండి. వాటిల్లో అయితే మనం కూర తినగలుగుతాం.
సో బటర్ మిల్క్ కూడా మనం తాగొచ్చు. కాబట్టి వాళ్ళకి సాఫ్ట్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చక్కగా అరగాలి అంటే ఇలాంటివి కూడా మనం ట్రై చేయొచ్చు. సో రైస్‌నే కానీ క్వాంటిటీ మాత్రం చాలా తగ్గించుకోవాలి. లేదా జొన్న జావకెళ్తే ఇంకా అది మంచి ఆప్షన్ అండి. మరికొంతమంది రాత్రిపూట మాకేం వద్దండి, జస్ట్ ఒక గ్లాస్ జావ తాగి పడుకుంటాం అని అడుగుతా ఉంటారు. సో వాటి వల్ల మనకి న్యూట్రిషన్ లోపాలనేవి వస్తాయి గదండీ. డెఫినిట్‌గా జావ అనేది మంచిదే. కానీ అది జొన్న జావ మంచిదేనండి. రాగి జావ వద్దు. రాగి జావ కొంత షుగర్స్ అనేవి పెంచుతాయి. కానీ ఆ జొన్న జావలోనే మనం కర్రీస్ అనేవి యాడ్ చేయలేం కదా! సో ఒట్టి జావ తాగటం అనేది కూడా మంచి ఆప్షన్ కాదు. అసలు తినకుండా ఉండటం కూడా మంచి ఆప్షన్ కాదు. సో తినాలి, కానీ మంచి డైట్ తీసుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చపాతీ గానీ, జొన్న రొట్టె కానీ, లేకపోతే జొన్న అన్నం కానివ్వండి నలగని వాళ్ళకి. లేదు నా వల్ల కాదు, ఓపిక లేదంటే రైసే పొద్దున మీద ఒక 50% తగ్గించి తింటం కానివ్వండి. ఇట్లా ఏదో ఒక డైట్ రెగ్యులర్‌గా ఒకటే రకంగా మనం ఫాలో అవ్వటం అనేది చాలా మంచి పద్ధతండి.